హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్. సో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే 4th జూలై స్టార్ట్ అవుతుందండి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 24/07 అంటే 24th జూలై అనమాట. సో ఒకసారి క్వాలిఫికేషన్ చూద్దాం. సో పోస్ట్ వచ్చేసి మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనమాట. సో జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీ కింద ఇస్తారు. టోటల్ వేకెన్సీస్ వచ్చి 2500 ఉన్నాయి. సో ఏజ్ వచ్చేసి మనకి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ క్యాస్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది రిజర్వేషన్ ప్రకారం. సో మ్యాండేటరీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. సో గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్. సో దానికి అడిషనల్గా మినిమం 1 year క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఆఫీసర్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. అంటే ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అండి, ప్రిఫరెన్స్ ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చేసి మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తామో ఆ స్టేట్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది డెఫినెట్గా మనకి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ రావాలండి. అది మ్యాండేటరీ. మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టినప్పుడు పాస్ అవ్వాలి, లేదంటే పోస్టింగ్ ఇవ్వరు. సో సార్ వేకెన్సీస్ చూస్తే సో గోవాలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి కొంకణి. గుజరాత్లో 1160 ఉన్నాయి, గుజరాతీ రావాలి. జమ్మూ కాశ్మీర్లో 10 ఉన్నాయి, ఉర్దూ, హిందీ. కర్ణాటకలో 450 ఉన్నాయి, కన్నడ రావాలి. కేరళలో 50 పోస్టులు ఉన్నాయి, మలయాళం రావాలి. మహారాష్ట్రలో 485 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ మరాఠీ రావాలి. ఒడిస్సాలో 60 పోస్టులు ఉన్నాయి, ఒడియా రావాలండి. పంజాబ్లో 50 పోస్టులు ఉన్నాయి, పంజాబీ రావాలి. సిక్కింలో 3 పోస్టులు ఉన్నాయి, బెంగాలీ, నేపాలీ భాషలో వచ్చిండాలి. తమిళనాడులో 60 పోస్టులు ఉన్నాయి, తమిళ్ రావాలి. వెస్ట్ బెంగాల్లో 50 బెంగాలీ. అరుణాచల్ ప్రదేశ్ 60, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, త్రిపుర వీటన్నిటికీ ఈ భాషలో వచ్చిండాలండి. సో పోస్టులు వచ్చేసి 6, 64, 12, 7, 4, 8, 6. సో మనకు ఓవరాల్గా చూస్తే మనకి ఏపీ అండ్ తెలంగాణలో అసలు పోస్టులు లేవండి. ఓకేనా, ఏపీ అండ్ టీజీ పోస్టులు లేవు మన తెలుగు రాష్ట్రాలకు అయితే. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కర్ణాటకకు చేసుకోవచ్చు. 450 పోస్టులు ఉన్నాయి. అది కూడా కన్నడ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. ఎందుకంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు కొద్దిగా కరెంట్ అఫైర్స్ చదివినారంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అండ్ ఎకనామిక్ అఫైర్స్, రీజనింగ్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుందండి. దీంట్లో బ్యాంకింగ్ నాలెడ్జ్ అని సపరేట్గా ఇచ్చారండి సెక్షన్. యాక్చువల్గా దీన్ని కరెంట్ అఫైర్స్లో మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళు, కానీ దీంట్లో సపరేట్గా ఇచ్చారు. సో దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి మనం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions, 30 marks, 30 minutes. సో బ్యాంకింగ్ నాలెడ్జ్ కూడా 30 questions, 30 marks, 30 minutes. జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ అవర్స్ 30 questions, 30 marks, 30 minutes. రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ రెండు కలిసి ఒకే సెక్షన్ ఇచ్చారండి. యాక్చువల్గా దీన్ని సపరేట్ ఇచ్చేవాళ్ళు. 30 questions, 30 marks, 30 minutes. బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుందండి. లేదా మనం రెస్పెక్టివ్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనకి ఈ ఎగ్జామ్ తర్వాత ఎయిదర్ గ్రూప్ డిస్కషన్ అంటూ ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ అన్న ఉంటుందని మెన్షన్ చేశారు. సో అంటే దాని అర్థం ఏదో గ్రూప్ జీడీ అన్న ఉండొచ్చు, లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అన్న కండక్ట్ చేయొచ్చు ఆఫ్టర్ ఈ ఎగ్జామ్ తర్వాత. ఓకే, ఇంకొక మెయిన్ పాయింట్ ఈ ఎగ్జామ్లో ఏమంటే ఈ నోటిఫికేషన్లో ఎల్బిఓ నోటిఫికేషన్లో సో మనము ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తామో ఆ స్టేట్లోనే మనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎన్ని రోజులు అంటే మనం అక్కడ 12 years సక్సెస్ఫుల్గా సర్వీస్ చేస్తే 12 years
ఆఫ్ సక్సెస్ఫుల్ సర్వీస్ చేస్తే ఆ తర్వాత మనకి స్టేట్ మారే అవకాశం ఉంటుందండి. యాజ్ పర్ బ్యాంక్ రూల్ అది కూడా ఇండియాలో ఏ స్టేట్లో అయినా పోస్టింగ్ రావచ్చు. అది కూడా BOB బ్రాంచెస్లో మాత్రమే, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్లో మాత్రమే. 12 years సర్వీస్ అన్నా లేదా JMGS2 అని ఉంటుంది. ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత మనము స్టేట్ మారే అవకాశం ఉంటుందండి లోకల్ బ్యాంక్ ఆఫీసర్లో. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి. ఎగ్జామ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం మనం దానికి తోడు బ్యాంకింగ్ ఇప్పుడు కొత్త సెక్షన్లు యాడ్ చేశారు కదా, బ్యాంకింగ్ నాలెడ్జ్ అని. సో బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి కొంచెం ఇన్డెప్త్గా మీరు నాలెడ్జ్ చూసుకొని వెళ్తే ఆల్మోస్ట్ క్రాక్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇస్తారో లేదో తెలియదు, కానీ జనరల్ అండ్ ఎకనామిక్ అవేర్నెస్ ఇచ్చారు. సో దీంట్లో స్పెషల్గా ఫైనాన్షియల్ అవేర్నెస్ మనం చూసుకొని వెళ్ళాలండి. ఫైనాన్షియల్ అవేర్నెస్ మేబీ లాస్ట్ 6 months అలా చూసుకొని వెళ్తే క్రాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏమంటే ప్రతి ఎగ్జామ్లో మనకి రీజనింగ్ అండ్ క్వాంట్లో సపరేట్ సెక్షన్స్ ఇచ్చేవారు అన్నమాట. కానీ ఈసారి మనకి 2 కలిపి ఒకే సెక్షన్లో ఇవ్వడం వల్ల కొంచెం స్కోర్ తగ్గే అవకాశం ఉంది. సో మనకి స్కోర్ పెంచాలంటే ఈ 3 థియరీ పార్ట్స్లో మనం స్కోర్ ఎక్కువ చేయాలండి. సో బ్యాంకింగ్ నాలెడ్జ్ని, ఎకనామిక్ అవేర్నెస్ని బాగా చూసుకోవాలి. ఇంగ్లీష్ కూడా కొంచెం ఫ్రేజ్ రీప్లేస్మెంటు, పారా జంబుల్ సెంటెన్స్, కాంప్రహెన్షన్ రీడింగ్, క్లోజ్ టెస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసామంటే ఈజీగా క్రాక్ చేసండి. సో ఇది నోటిఫికేషన్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి. అలాగే మన లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో గైడెన్స్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే క్వాంటి క్లాసెస్ కూడా బిగిన్ అయ్యాయి. ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. థ్యాంక్ యూ. సో మన యూట్యూబ్ ఛానల్ని మీరు యూట్యూబ్లో, మళ్ళీ టెలిగ్రామ్లో, అలాగే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆల్ కాంపిటేటివ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.